బీహార్ ఎన్నికలకు 1-2 రోజుల్లో షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. 2 రోజుల పాటు పాట్నాలో పర్యటిస్తోంది. ఈసీ టీం పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. కాసేపట్లో పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. బీహార్లో పర్యటన వివరాలు, ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన సమాచారాన్ని వివరిస్తారని తెలుస్తోంది. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలుండగా ఎన్డీఏ సంఖ్యాబలం 125. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122. 2020లో జరిగిన ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేసి 43 స్థానాల్లో గెలిచింది. ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేసింది. 75 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసి 74 స్థానాలను, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో 19 స్థానాలను గెలుచుకుంది. అలాగే వికాల్ షీల్ ఇన్సాన్ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేసి 4 స్థానాలను, హిందుస్థానీ అవామ్ మోర్చా 7 స్థానాల్లో పోటీ చేసి 4 సీట్లు గెలుచుకున్నాయి.